మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన అంశాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు కూడా అనుకూలించే విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. ఈ వారం ధార్మిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతిని సాధిస్తారు కూడా. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. రుణాలు తీర్చివేస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఎప్పటి నుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, సంబంధం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. కొంతమంది విషయాల్లో ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. భూమి కానీ, గృహం కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారికి మొగలు పువ్వు కుంకుమతో పూజించండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనుల్లో వ్యయప్రాసలు కొంచెం అధికమవుతూ ఉంటాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతూ ఉంటాయి. కలిసి వచ్చిన అవకాశాలు సద్వినియోగం పరుచుకోవడానికి మీ వంతు కృషి అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు కూడా ఉంటాయి. సంతానం యొక్క విద్యా విషయాల కొరకు ధనం అనేది ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఆస్తి తగాదాలు కానీ, ఇతర వివాదాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి కాలం అంతంత మాత్రంగానే ఉంది. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు, నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారిని మొగలు పువ్వు కుంకుమతో, లక్ష్మీ అష్టోత్తర నామంతో పూజించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలర్. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేది ఏర్పడుతూ ఉంటాయి కూడా. ఆప్తుల నుంచి కీలకమైన సమాచారాలు అందుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారణ దిశగా సాగుతూ ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబం పరంగా కొంత ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలనేది అందుకుంటూ ఉంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు. మహాలక్ష్మీదేవి అమ్మవారిని మొగలు పువ్వు కుంకుమతో పూజించండి. లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలికల తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కంటూ వస్తూ ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. వృధా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. సమాజంలోని గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. మిత్రులతో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి స్కిన్ ఎలర్జీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతూ ఉంటాయి. ఈ పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే కలర్. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతంగా రాణించగలుగుతారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, చార్టర్డ్ అకౌంట్స్ వారికి, హోటల్ వ్యాపారస్తులకు, నిత్యావసర సరుకులు అమ్మేవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు బాగుంటాయి. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకుంటూ నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడతారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటుంది. సింహరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వ్యవహరించాలి.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఎంతకాలంగానూ సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. రాహుకాల సమయంలోని నిమ్మకాయల డొక్కలలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నూతన ఇంటి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు కొంత జాగ్రత్త అనేది అవసరం. ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ వారం పరిహారం: శ్రావణ మాసంలో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలర్. తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. సినిమా, కళా రంగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పరంగా ఇబ్బందులు లేనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ధనం పొదుపు చేయడంలో విఫలమవుతూ ఉంటారు. ఈ రాశి వారికి చేయవలసిన పరిహారం: ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి కుబేర కుంకుమతో లక్ష్మీ అష్టోత్తర నామంతో పూజించండి. తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మంచి లాభాలు కూడా ఉంటాయి. ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై నిందా ఆరోపణలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్త వహించండి. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అవరోధనలు ఉంటాయి. యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యమైనప్పటికీ సీట్ అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఈ రాశి వారికి పరిహారం: శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. ప్రతిరోజు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి సహాయం అనేది లభిస్తుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో వ్యవహారాలు సానుకూల పడుతూ ఉంటాయి. లీజులు, లైసెన్సులు రెన్యువల్ లభిస్తూ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ ఆలోచనలు అనేది స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తొలగిపోతూ ఉంటాయి. నూతన రుణ యంత్రాలు చేస్తూ ఉంటారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తూ ఉంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉంటారు ధనుసు రాశి వారు. విదేశీ ప్రయాణాలు కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విద్యార్థులకు మేధా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలనేది గోచరిస్తూ ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. కోర్టు కేసులు అనేది పరిష్కారం దశకు వస్తాయి. ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నంలో అవరోధనలంటూ కలుగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది.
బంధుమిత్రులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మకర రాశి వారికి. మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారం: శ్రావణ మాసం నెల మొత్తం కుబేర కుంకుమతో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించండి. అలాగే తామర ఒత్తులతో దీపారాధన చేయండి. కలిసి వచ్చే రంగు గ్రీన్ కలర్. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి కొనుగోలంటూ చేస్తూ ఉంటారు. ఆప్తుల నుంచి శుభవార్త వింటూ ఉంటారు. నూతన వాహనాల యోగం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం సూచిస్తూ ఉన్నాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే లివర్కి సంబంధించిన సమస్యలతో అజీర్తి సమస్యలు, గ్యాస్ ట్రబుల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబం పరంగా సంతృప్తికరమైన వాతావరణం గోచరిస్తూ ఉన్నది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతూ ఉంటారు. విలాసం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ రెండూ కలిసి రావు. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందుతూ ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం అంటూ కుదురుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారం: మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారం పరంగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. రుణాలు తీరుస్తారు కూడా. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు చేతికి అందుతూ ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. అలాగే అఘోర పాశుపతిని చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అవసరం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీనరాశి వారికి ఈ వారం చేయవలసిన పరిహారం: శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. అలాగే తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీనరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు.